Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేసి లైక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మనం రెగ్యులర్గా ఈనాడు పేపర్లో చూస్తూనే వస్తున్నాం. వారు ఏమైనా రాస్తారు చంద్రబాబు గారి కోసం. ఆ మాట నేను అనాల్సింది, ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ రాష్ట్రంలో ఈనాడు వారు రాసినటువంటిది ఏంటంటే మోసం. ఇప్పటి వరకు కూడా ప్రతి బడ్జెట్లోనూ కూడా విభజన హామీలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది అనేటువంటిదే చెప్తూ వచ్చారు. కానీ ఇవాళ మొత్తం మీద ఆ వారిని కలిసిపోయారేమో. వాళ్ళతోటి ఇవాళ చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీతోటి కలవటం పొత్తు పొడిచిందా అన్న వెంటనే వాడు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే ఇవాళ ఈనాడు వారు మనమంతా ఒకే జట్టు అని చెప్పారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం, బీజేపీ, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం అని. రాష్ట్ర ప్రయోజనాలంటే ఏమిటి అనేటువంటిదే ఇవాళ ప్రజలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా వారికి ఇష్టమైన పార్టీతోటి చంద్రబాబు గారు వెళ్తుంటే, లేదా చంద్రబాబు గారికి ప్రయోజనాలు చేకూరుతాయి అనుకుంటే ఆ ప్రయోజనాలు వాళ్ళకు కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు ఎవరితో, కమ్యూనిస్టులతో వెళ్తే కమ్యూనిస్టులు, బీజేపీతో వెళ్తే బీజేపీ, లేకపోయేటట్టయితే ఆయన ఒంటరిగా పోటీ చేస్తుంటే మొన్న ఒంటరిగా, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం, వాటిల్నే పచ్చపత్రికల్లో వాళ్ళు రాయటం అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. అది మంచి జర్నలిజమా, చెడు జర్నలిజమా, ఎటువంటి జర్నలిజం అనేటువంటి దానికి నేను పోటల. కానీ ప్రజల్ని మభ్యపెట్టడం అనేటువంటిది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నిన్న ఫిబ్రవరి 2వ తారీఖున మోసం కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు రాష్ట్రానికి మోసం జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఈ పొత్తు అంటే మనం ఎంత మటుకు నమ్మాలి అనేది మన అందరం కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మాత్రమే నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏపీ ప్రయోజనాన్ని కాపాడటానికి కలిసి పనిచేయాలని భాజపా, తెదేపా, జనసేన నిర్ణయించాయి. ఈ దశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి అని చెప్పని మనం 2014లో కూడా ఇదే మాటలు విన్నాం. బాబు మోడీ జోడీ, బాబు గారు ఇక్కడ, మోడీ గారు అక్కడ గెలిస్తే ఈ రాష్ట్ర విభజనల సంబంధించినటువంటి చట్టంలో ఉన్నవన్నీ అమలవుతాయని చెప్పారని, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 600 హామీలు ఇస్తే రైతు రుణమాఫీ 87,000 కోట్లు కడతాను, రైతు రుణమాఫీ నుంచి బయటికి తెస్తాను అని చెప్పడమే కాకుండా నిరుద్యోగ భృతి దగ్గర నుంచి ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఇక కొన్ని కులాలకి ఎస్టీస్లో చేర్పిస్తానని, ఆ రకమైనటువంటి హామీలతోటి బాబు మోడీ జోడీ మంచిదని చెప్పారని, ఎందుకంటే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓట్లేయండి అని చెప్పిన ఇంకొక ఆయన, వీరు ముగ్గురు కలిసి వచ్చే ఆ రోజున మనందరం 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట, రైతు రుణమాఫీ చేయటం కష్టము, 87,000 కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నేను 1 లక్ష రూపాయల 2 లక్షల రూపాయల అని ప్రకటించడం కూడా కరెక్ట్ కాదు, అబద్ధం చెప్పే కంటే కూడా మనం న్యాయంగా ప్రజల ముందు కరెక్ట్ చెప్పటం మంచిది అని చెప్పడంతో ఒక 1% తేడాతోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. అయితే ఏ ఒక్క హామీని, ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకి ఇవ్వాల్సినటువంటి లేదా రుణాల్ని మాఫీ, లేకపోతే నిరుద్యోగ భృతి, ఇటువంటివన్నీ, ఇంటికి ఒక ఉద్యోగం, బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ఇవన్నీ మోసాలను చూసిన తర్వాత మొదటి సంతకం పెడతాను అన్నటువంటి వేటిల్ని కూడా లేకుండా ఆ రైతు రుణమాఫీకి ఒక కమిటీని వేసి చివరికి ఒక 50,000 రూపాయలు ఇచ్చాను అని చెప్పిన మొన్న ఆయనే చెప్పినట్టుగా తప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు నేను ఎక్కడన్నాను ఆ మాట అని చెప్పిన విలేకరుల సమావేశాల్లో కూడా వారిని మీద ఒక రకంగా చెప్పాలంటే బెదిరింపులు కూడా చేసినటువంటిది మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఏపీ ప్రయోజనాలు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు 2018లో బయటకు వచ్చేసేటప్పుడు ఆయన చెప్పినది ఒకటి ఏంటంటే, యూటర్న్ తీసుకుంటాం, ప్రత్యేక తరగతి హోదా నేను వాళ్ళు ఇవ్వనన్నారు, అందుకనే నేను బయటకు వచ్చాను, ప్రజల కోసమే వచ్చాను అని చెప్పారు. అట్లాగే రాహుల్ గాంధీతోటి కలిసి దేశ ప్రయోజనాల కోసం, మోడీని దింపటం కోసం, మోడీ నరహంతకుడు అనేటువంటి ఒక మాటలు, ఉగ్రవాది అనేటువంటి పదాలు వాడిన తర్వాతన ఆయనకి వ్యతిరేకంగా విపరీతమైనటువంటి ప్రచారం చేసి ఆయన మీద కూడా, మోడీ గారి మీద కూడాను, ఆయన యొక్క కుటుంబాన్ని కూడా నిండు శాసనసభలో కూడా హేళనగా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళ ముగ్గురు కలుస్తున్నట్ట. ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి వచ్చారు. ఆఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజున వీనితోటి ఏ రకంగా ఉన్నది అనేది మనకు తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పటం, చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్కి ఒప్పుకున్నారు, అందుకోసం అని చెప్పననే మేము ఈ రకమైనటువంటి ప్రత్యేక తరగతులు ఇవ్వలేదు అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. రెండోది,
చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున మన ఈనాడు వారు రాస్తున్నారు 70% పోలవరం పూర్తి చేసేశారు, ఆ రోజుల్లోనే పూర్తి అయిపోయింది అని చెప్పని ఇప్పుడు ఈనాడు వారిలో మన అంశంలో వచ్చింది. ఇది నాకు ఒక్కటే అనిపిస్తుంది ఏంటంటే 70% పూర్తి చేశారా లేదా మాకైతే తెలియదు, కానీ చేసినట్టుగా కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే అంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వలేదు. ఇవన్నీ కనుక చూసినప్పుడు మనకు ఒక్కటైతే తెలుస్తుంది, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు వచ్చి బాబు గారికి ఏటీఎం పోలవరం ఏటీఎం అని చెప్పనని సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి అన్నారు. కోర్స్ దాని మీద ఎంక్వైరీ జరిగిందా లేదా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ పోలవరం అనేది కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు ఇక్కడ వాడుతున్నారు అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. అంతేకాదు ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వంతో చెలిమి లేకపోతే కష్టమవుతుంది అని చెప్పని బాబు గారి ముందు చూపుతోటి ఇవాళ రోజున పొత్తు పెట్టుకున్నారు అని చెప్పనని చెప్తున్నారు మనవారు. నాకు నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ప్రతిదీ కూడా జాగ్రత్తగా సంయమనం పాటిస్తా కేంద్రంతో మంచి రిలేషన్షిప్ చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తోటి కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి అని నిన్నటి దాకా మాట్లాడినటువంటి పచ్చపత్రికలు, బీజేపీ తోటి ఈయన ఉన్నాడు అని చెప్పనని మైనారిటీలను కూడా మీరు జాగ్రత్త అని చెప్పంటూ కుల మతాలని రెచ్చగొట్టినటువంటి వీరందరూ కూడాను ఇవాటి రోజున భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళి వీరంటున్నది ఏంటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కలిసింది ఎవరితోటి, జగన్ గారితోట వీరితోట. నిన్నగాక మొన్న వచ్చిన ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు కూడా ఏమంటున్నారు, బీజేపీ తోటి చెలిమి ఏమిటి అని చెప్పని పెద్దగా అరిచారు. ఇప్పుడు వారు కూడా ఏమరుస్తారో చూద్దాం. ఒకవేళ వారందరి స్క్రిప్ట్ వారికి వస్తుందో లేకపోతే వీరి స్క్రిప్ట్ వీళ్ళందరికీ ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ రాష్ట్రంలో విలువలు లేకుండా విశ్వసనీయత లేకుండా అబద్ధాలతోటి రేపు ఎవరితోటి ఉంటారో ఎల్లుండి ఎవరితోటి ఉంటారో ఇవాళ ఎవరితోటి ఉన్నారో కూడా తెలియకుండా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న విన్యాసాలని ప్రజలు తప్పనిసరిగా గమనించాలి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 98లో ఒంటరిగా పోటీ చేశాడు. 99 నుంచి 2004 భారతీయ జనతా పార్టీతోటి కలిసి వెళ్ళాడు. ఎన్డీఏలో చక్రాలు బొంగరాలు తిప్పానన్నాడు. కానీ ఏమీ మనకు జరిగింది ఏమీ లేదు. ఈ రాష్ట్రానికి ఏమీ జరగలేదు. కొంతమంది ఎన్డీఏలోనో లేకపోతే యూపీఏలోనో ఉంటే వాళ్ళ రాష్ట్రాలకి విపరీతంగా రైల్వే లైన్లు వేయించుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకా కొన్ని ప్రయోజనాలను పొందితే ఇక్కడ మాత్రం ఎటువంటి ప్రయోజనాలు జరిగినట్టుగా మనం చూడలేదు. మరి రైల్వే జోన్ ఎందుకని రాలేకపోయింది, అవన్నీ కూడా లేవు. అయితే ఇక్కడ నేను చెప్పేది 2004లో నరహంతకుడు అని ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తాను అని బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పనని మసీదులు కూల్చే పార్టీ అని చెప్పినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2009లో కేసీఆర్ గారితో వెళ్ళారు, కమ్యూనిస్టులతో వెళ్ళారు. మళ్ళా 2014లో మళ్ళా మోడీ గారిని పైకెత్తి ఆయన యొక్క చలవ ఆయన యొక్క ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి హవాతోటి బయటపడి మళ్ళా ఆయన్నే తిట్టి మళ్ళా ఇవాళ ఆయనతోటే కలవబోతున్నారంటే ఏ రకమైనటువంటి రాజకీయాలు మనం చూస్తున్నామో చూడండి. విలువలు లేని రాజకీయాలా కాదా అనేటువంటిది కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమే అనేటువంటిది ఇవాళ ఇక్కడ మన యొక్క ఈనాడులో ఇప్పుడు చదువుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కనుక లేకపోయేటట్టయితే మనం ఏమి చేయలేమనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చెప్పింది. ఇవాళ కేంద్రం అనేటువంటి వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలి. వాళ్ళకి కనుక మెజారిటీ కనుక పూర్తిగా లేకపోతే నాకున్న 22 సీట్ల మీద ఆధారపడితే నేను చేసేవాడిని, అది కొంత ఇబ్బంది అయింది ఇప్పుడు మనకి అని చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, మెడలో ఉంచి తెస్తానన్నావు ఎందుకు తేలేదు జగన్ అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాటిని ఇవాళ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం కదా. ఇప్పుడు నీకు మద్దతు వచ్చేసింది కదా కేంద్ర ప్రభుత్వం. మరి ఎన్నికలకు ముందే ఈ రాష్ట్రంలో ప్రత్యేక తరగతి హోదా గురించి అనౌన్స్ చేయిస్తాడా లేదా చంద్రబాబు గారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వారు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే ప్యాకేజీ ఒప్పుకున్నాడు, ప్యాకేజీ అడిగాడని కూడా, అందువల్లే మేము ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. రాజధాని విషయంలో కూడా అనుకుంటాను, లేకపోతే పోలవరం ఎస్పీవీ ఏర్పాటు చేయమన్నాము, అది కూడా చేయలేదు. అది చేస్తే ఎంతెంత దేనికి వెళ్తుందో తెలుస్తుంది, అందుకోసమని ఆయన చేయలేదు అని చెప్పనేటువంటిది కూడా ఉన్నది. ఇటువంటి ఆరోపణల లేకపోతే నిజాలా కావాలి. మోడీ గారు చెప్పినట్టుగా పోలవరంలో 70% కట్టాము అని చెప్పంటే పోలవరం ఒక ఏటీఎం చంద్రబాబు గారికి అన్నటువంటిది నిజమా కాదా చెప్పాలి. అంతేకాదు విభజన చట్టంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ గిరిజన విశ్వవిద్యాలయం ఐఐటి నేను కట్టేశాను అని చెప్పనని చంద్రబాబు గారు చెప్దాము అని అనుకుంటే మేము ఒక్కటే అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు, మీరు ఆ రోజున ఇచ్చిన స్థలాలలో కొన్ని ఈ లిటిగేషన్లు ఉండటం మూలకంగానే పూర్తి కాలేదనేటువంటిది కూడా ఉంది. దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, ఇవాళ రోజున 10,000 కోట్లతో ఈయన ఇప్పుడు చేరుతున్నది. కేంద్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం 10,000 కోట్లతో కొత్త పథకం ప్రవేశపెట్టినందున ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర సాయం దోహదం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పనని ఈయన ఇప్పుడు బీజేపీ తోటి చేరుతున్నట్ట.
నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఇదే 10,000 కోట్లతోటి కొత్త పథకం అంటే బాబు గారు అప్పుడే రెడీ అయిపోతున్నారు. ఏ ప్రాజెక్ట్స్ అని చెప్పని మనందరికీ తెలుసు. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, ఇట్లాంటివన్నీ ముందుగానే బాబు గారు లెక్కలేసుకుంటున్నట్టుగా అప్పుడే పొత్తు పొడుపంగానే ఈయన గెలుస్తాడో లేదో తెలియదు దీనికి, కానీ అప్పుడే 10,000 కోట్లకి టెండర్ పెట్టేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో వచ్చేస్తుందట. 10,000 కోట్లకి టెండర్ పెట్టేశాడు అది ఇక్కడ తెచ్చుకోవాలని. ఇవాళ ఒక్కటి మాత్రమే మనం అందరూ ఆలోచించాల్సింది. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం నడవదు. ఇది ఫెడరల్ సిస్టమ్. ఇక్కడ కేంద్రాలు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంతేగాని బీజేపీ తోటి రాజకీయంగా ఏమీ పొత్తు లేకుండానే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఒక్కటే, రోజుకు ఒక్కసారి చొక్కా మార్చినట్టు మార్చేసి విలువలు లేనటువంటి, లేకపోతే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కొత్త హామీలను ఇచ్చేటువంటి ఇటువంటి పార్టీలు మనకు అవసరమా అని చెప్పని ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రం దేశమంతా సూర్యోదయం, ఆంధ్రప్రదేశ్లో చంద్రగ్రహణం.